మనం టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెంచుతున్నప్పుడండి జనరల్గా కుండీలకి సైజుకి తగ్గట్టే మొక్కలు వేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి అనుకోకుండా చిన్న కుండీలో పెద్ద మొక్క, అంటే నేను ఇక్కడ ఈ చిక్కుడుపాదు బతుకుతుంది అనుకోలేదండి. జస్ట్ అది చాలా బలహీనంగా ఉండేది, అటువంటిది చక్క రెపరెపలాడుతూ వచ్చేసిందండి. వచ్చేస్తే ఇప్పుడు నేను మార్చాను అంటే ఇంక అది బతకదు. అందుకని ఇప్పుడు అంటే 100 రూపీస్ టబ్లో మనం వేసినా కానండి పెద్దగా ఏమీ పంట దిగుబడి రాదనమాట. అందుకని నేను ఒక డబ్బాలో మొత్తం కిచెన్ వేస్ట్ కంపోస్టు, కొంచెం పశువుల ఎరువు, కోడిగుడ్లు గుల్లలు ఇటువంటివన్నీ వేసి నేను ఈ మొదలుకి కొంచెం దూరంగా పెడుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మనం పెద్ద పాటలో మార్చడానికి అవ్వదు కదండి. అలా దాంట్లోనే ఉంచేస్తే ఆ మొక్క కూడా బలహీనం అయిపోతుంది. అందుకని చెప్పేసి ఆ మొక్కకి ఇబ్బంది కలగకుండా ఈ ఎక్స్ట్రాగా, అంటే మనం ఏదైనా పేషెంట్ ఉన్నారనుకోండి, ఆ పేషెంట్కి బలహీనంగా ఉన్నప్పుడు సెలైన్ పెడతారు కదా, అలాగా ఆ సెలైన్ పెట్టినట్టుగా నేను పక్కన ఈ ప్లాస్టిక్ డబ్బాలు కూడా మనకి ఈ కొట్లు ఉంటాయి కదండి, కిరాణా కొట్లు, వాటిల్లో వాళ్ళు పక్కన పడేసేవే. మనం అడిగామంటే మనకి 5 రూపాయలకి 10 రూపాయలకి పెద్ద పెద్ద డబ్బాలు ఇచ్చేస్తారు. ఆ డబ్బాలు మనం గార్డెన్లో ఇలాగ పెద్ద పెద్ద తొట్టుల్లో సెంటర్ చేసి పెట్టుకున్న మనకి మొక్కలకి చక్క సారం అందుతుందండి. అంటే దీంట్లో మనం కంపోస్టు తయారవ్వడం కోసం కిచెన్ వేస్ట్ ఇటువంటివన్నీ మనం వేసుకుంటూ మట్టి ఇవన్నీ కూడా పొరల పొరల కింద వేసుకున్నాం అనుకోండి, మనం పెద్దగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎలా తయారు చేస్తామో అలాగే ఈ చిన్న డబ్బాలో కూడా వేసుకుంటే ఆ సారం అందండి, మొక్కలు చక్కగా హెల్తీగా పెరుగుతాయండి. అందుకని మొదలకి కొంచెం దూరంగా ఈ కిచెన్ వేస్ట్ వ్యర్థాలు ఇవన్నీ వేసిన డబ్బా పెట్టానండి. మెల్లిగా సారం అంది ఈ మొక్క కూడా చక్కగా పెరుగుతుంది.